బేతాళ కథ. శాంతుడి యుద్ధకాంక్ష. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల కళ్ళారా చూస్తున్నప్పటికీ నువ్వు నిజంగా పట్టుదల గలవాడివో కావో నాకు తెలియదు. మానవుల స్వభావం గురించి ఒక నిర్ణయానికి రావడం సాధ్యం కాదు. అందుకు నిదర్శనంగా నీకు శ్రీకేతుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. శ్రీకేతుడు విక్రమపురం అనే చిన్న దేశానికి రాజు. విక్రమపుర రాజులందరూ చాలా కాలంగా విదర్భ రాజ్యానికి సామంతులు. వారు విదర్భకు కప్పం కట్టుతూ వచ్చారు. శ్రీకేతుడు తన తండ్రి తాతల కన్నా గొప్ప యోధుడు. ప్రతాపంలో విదర్భరాజు అతనితో ఎంత మాత్రమూ పోలడు. అందుచేత అంతరంగికులు శ్రీకేతుణ్ణి విదర్భ మీద యుద్ధం చెయ్యమని, యుద్ధంలో గెలిచి విక్రమపురాన్ని స్వతంత్ర రాజ్యం చెయ్యమని సలహా ఇచ్చారు. అయితే శ్రీకేతుడు అందుకు ఒప్పుకోలేదు. అతను శాంతికాముకుడు. మన దేశానికి ఇప్పుడేం లోటు వచ్చింది? కప్పం తీసుకుని విదర్భరాజు మనకు శత్రుభయం లేకుండా కాపాడతాడు. మనది ఒకసారి స్వతంత్ర రాజ్యం అయినాక విదర్భతోనే కాక అనేక పరిసర రాజ్యాలతో యుద్ధాలు చేస్తూ ప్రజలను అష్ట కష్టాలకు గురి చేయవలసి వస్తుంది అన్నాడు శ్రీకేతుడు. కానీ పరాధీనత కన్నా స్వతంత్రంగా బతకడం గౌరవప్రదం కాదా? తమరు బాగా ఆలోచించండి అన్నారు రాజుగారి అంతరంగికులు. పరాధీనత నా ఒక్కడిదే కదా, దానికోసం అనేక వేల ప్రాణులను యుద్ధంలో బలిపెట్టడం నాకు ఇష్టం లేదు. మనది స్వతంత్ర రాజ్యం అయితే మన ప్రజలు ఇప్పటికన్నా సుఖంగా బతుకుతారని లేదు. పైపెచ్చు నేను చెప్పినట్టు వాళ్ళు ఎడతెగని యుద్ధాలకు గురి కావచ్చు అన్నాడు రాజు. అతని శాంతిప్రియత్వాన్ని అతని అంతరంగికులు హృదయపూర్వకంగా మెచ్చుకున్నారు. ఇలా ఉండగా విదర్భ దేశానికి కని విని ఎరగని కరువు సంప్రాప్తమైంది. అక్కడి ప్రజలలో అరాచకం ప్రబలుతున్నదని, వారు ఆకలి బాధకు తాళలేక సరిహద్దుల మీద ఉన్న రాజ్యాల మీద దాడులు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. శ్రీకేతుడు అకస్మాత్తుగా తన మంత్రులను, సేనాపతిని, హితులను పిలిచి 2 రోజుల లోపల సైన్యాలను ఆయత్తం చెయ్యండి, మనం పెద్ద ఎత్తున విదర్భపైకి దండెత్తిపోతున్నాం అన్నాడు. మొదట ఎవరూ రాజు మాట నమ్మలేకపోయారు. అంత శాంతికామకుడికి యుద్ధకాంక్ష, విజయకాంక్ష ఎలా కలిగాయో, శత్రువు క్లిష్ట పరిస్థితిలో ఉండగా దాడి చెయ్యాలన్న దుర్బుద్ధి శ్రీకేతుడిలాంటి సజ్జంటికి ఎందుకు కలిగిందో వారికి అర్థం కాలేదు. వారి అనుమానాలకు చిరాకు పడుతూ శ్రీకేతుడు, ఒక్క క్షణం ఆలస్యం కావటానికి వీలు లేదు, సైన్యాలను సిద్ధం చెయ్యండి అన్నాడు. 2వ రోజునే విక్రమపురి సేనలు విదర్భ మీద విరుచుకుపడ్డాయి. విదర్భ రాజు గాని అతడి సేనలు గాని యుద్ధానికి తట్టుకునే స్థితిలో లేకపోవటం చేత శ్రీకేతుడికి విజయం అవలీలగా లభించింది. అతను విదర్భకు రాజుగా పట్టాభిషిక్తుడు అవుతూనే ఒక విషయం తెలుసుకున్నాడు. ఓడిపోయిన విదర్భరాజు కరువు రోజుల్లో ప్రజలకు ఉపయోగపడేటట్టు రాచగాదెలలో ధాన్యం నిల్వలు గాని, జలాశయాల్లో తగినంత నీటి నిల్వలు గాని ఉండేలాగా శ్రద్ధ చూపలేదు. శ్రీకేతుడు ఈ లోపాలను సరిచేసి విదర్భను పాలించిన రాజులలో గొప్పవాడుగా ప్రసిద్ధికెక్కాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శ్రీకేతుడి శాంతి ప్రియత్వము, యుద్ధ విముఖత వట్టి బూటకమైన విదర్భ అసహాయ స్థితిలో ఉండగా అతను దానిపై యుద్ధం ప్రకటించిన తీరు చూస్తే అతను లోగడ అలాంటి ప్రయత్నం చెయ్యకపోవటానికి కారణం అపజయం పొందుతానన్న భయమేనని తోస్తుంది. అలాంటి పిరికివాణ్ణి పరాక్రమవంతుడు అనడానికి వీలుందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శ్రీకేతుడు శాంతికాముకుడు, యుద్ధ విముఖుడు కాడనడానికి వీల్లేదు. ప్రజాక్షేమం కోసం అతను తన స్వతంత్రాన్ని కూడా లక్ష్యపెట్టలేదు. కానీ అతను శాంతి కోసం దేశక్షేమాన్ని, ప్రజాక్షేమాన్ని త్యాగం చేసే ఛాందసుడు కాడు. విదర్భ కాటకానికి గురి అయ్యి అక్కడి ప్రజల్లో అరాచకం చెలరేగితే విక్రమపురికి వారి వల్ల ఎంత ప్రమాదమైనా ఉంది. వాళ్ళు మిడతల దండులాగా విక్రమపురి పైన వచ్చి పడితే విక్రమపురి ప్రజలకు యుద్ధాన్ని మించిన నష్టం తప్పక జరుగుతుంది. విదర్భరాజు తన ప్రజలను అదుపులో పెట్టలేకపోయాడని వార్తల ద్వారా స్పష్టమైంది. అందుకే శ్రీకేతుడు
యుద్ధ నిర్ణయం చేయడమే కాక అందుకోసం అంతగా తొందరపడ్డాడు కూడా. ఆ యుద్ధం అతని శాంతికాముకత్వానికే చిహ్నం అనవచ్చు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.